ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ను వీడుతుందా? తాజాగా ఇదే చర్చ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఉచిత టికెట్ల కోసం తమను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం దీనికి ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో హెచ్సీఏ బెదిరింపులు బ్లాక్మెయిల్ కి దిగుతోందని తాజాగా ఎస్ఆర్హెచ్ ఓ లేఖ రాసింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వనందుకు ఓ మ్యాచ్ లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసినట్లు సన్ రైజర్స్ ప్రతినిధి ఒకరు హెచ్సీఏ కోశాధికారికి లేఖ రాశారు. తమ సొంత వేదిక అయిన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను ఆడడం గురించి పునరాలోచించుకుంటామని అందులో పేరు. రైట్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ను వీడుతోందా? తాజాగా ఇదే చర్చ ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ లో జరుగుతోంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సీఏగా మెయిల్స్ ఒకరికొకరు పంపించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి, అసలు ఏం జరుగుతోంది? ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సినటువంటి విషయమే ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్షయ, గత 2 రోజులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే 28th రోజు ఇక్కడ జరిగిందో ఆ మ్యాచ్ తర్వాత నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్ మోహన్ రావు తమను వేధిస్తున్నాడు, కోరినన్ని టికెట్లు ఇవ్వాలని చెప్పి తమను బ్లాక్ మెయిలింగ్ కి గురి చేస్తున్నాడని ఎస్ఆర్హెచ్ ఒక మెయిల్ కూడా పంపింది. అయితే అందులో స్టేడియంకు సంబంధించి తమకు సంబంధించినటువంటి F3 బాక్స్ కు కూడా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తాళాలు వేసినట్లుగా కూడా ఆరోపణలు చేసింది. అయితే ఈ 2 రోజులుగా అటు హెచ్సీఏకు కేవలం లేఖలు రాస్తా ఉంది, మేము కోరినన్ని టికెట్లు ఇస్తున్నామని చెప్పి. ఎంటైర్ స్టేడియం కెపాసిటీలో 10% టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్తుంది. అయినప్పటికీ కూడా మరికొన్ని టికెట్లు కావాలని చెప్పి హెచ్సీఏ ప్రెసిడెంట్ తమను వేధిస్తున్నాడని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఒక బాక్స్కు తాళాలు వేయడమే కాకుండా మేము కోరినన్ని టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా బ్లాక్ మెయిలింగ్ కు గురి చేస్తున్నాడని కూడా మెయిల్లో పేర్కొంది. మరొకసారి నిన్న అటు బీసీసీఐతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి కూడా ఒక మెయిల్ చేసింది. మీరు జోక్యం చేసుకోవాలి, హెచ్సీఏ నుంచి మాకు బ్లాక్ మెయిలింగ్ చాలా ఎక్కువ అవుతుంది, వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, మీరు జోక్యం చేసుకోకపోతే మరొక రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేడియంను హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని అక్కడ మేము మ్యాచ్లు నిర్వహించుకుంటాం, హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతామని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ మెయిల్లో పేర్కొంది. ఇప్పటివరకు బీసీసీఐ కానీ లేకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపైన రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ హెచ్సీఏ మాత్రం రెస్పాండ్ అయింది. మాకు ఎలాంటి లేఖ అందలేదు, మేము టికెట్ల కోసం ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ కు గురి చేయలేదని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. ముఖ్యంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి తను కూడా క్లారిటీ ఇస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తమకు కేటాయిస్తున్నటువంటి ఒక బాక్సులో కేవలం 20 మంది మాత్రమే పట్టేటటువంటి బాక్సులో 50 మందికి అకామిడేట్ చేస్తోంది ఎస్ఆర్హెచ్. దీంతో పరిమితికి మించి అవుతోంది కాబట్టి మేము అదనంగా మరొక బాక్స్ ఇవ్వాలని చెప్పి కోరాం. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఇంకొక బాక్స్ ఇవ్వడం లేదు, కేవలం ఒక బాక్స్ లో మాత్రమే 50 మందిని అకామిడేట్ చేయాలని చెప్పి కోరుతోంది. కాబట్టి ఇది అసాధ్యం, ఇంకొక బాక్స్ ఇవ్వాలని కోరినందుకే ఎస్ఆర్హెచ్ తమ పైన అసత్య ఆరోపణలు చేస్తోంది అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హెచ్సీఏ తీరు గనక మారకపోయినా, ముఖ్యంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ తీరు గనక మారకపోతే మేము హైదరాబాద్ స్టేడియం ఉప్పల్ స్టేడియాన్ని వదులుకొని వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేడియం వేదికగా మ్యాచ్లు నిర్వహించుకుంటాం, హోమ్ గ్రౌండ్ కూడా వేరే దగ్గర పెట్టుకుంటాం, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేడియంను హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని మేము వెళ్ళిపోతామని. ఇదే దానిపైన 2 రోజులుగా అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా మా రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ లో ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఢిల్లీ మ్యాచ్లు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు, ఏపీలో ఉన్నటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి స్టేడియంను వేదికగా చేసుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించుకోవచ్చు రండి అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తా ఉన్నారు. సో 2 రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. హెచ్సీఏ మాత్రం మేము ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు, మేము కేవలం ఒక అదనంగా మరొక బాక్సును మాత్రమే కోరాము, అదనంగా టికెట్ల కోసం పట్టుబడలేదని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తోంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం హెచ్సీఏకు లేఖ రాయడమే కాకుండా ఏకంగా బీసీసీఐ అదేవిధంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు కూడా మెయిల్ చేయడం పైన ఇప్పుడు చర్చ వివాదాస్పదంగా మారుతుంది. అసలు ఇందులో బీసీసీఐ జోక్యం చేసుకుంటుందా లేకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చెప్తోంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఏకంగా మేము ఈ రాష్ట్రాన్నే వదులుకుంటాం, వేరే రాష్ట్రాన్ని హోమ్ గ్రౌండ్ గా చేసుకుని అక్కడ మేము మ్యాచ్లు నిర్వహించుకుంటాం అనే పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికే చూడొచ్చు, ఉప్పల్ స్టేడియంలో చాలా క్రేజ్ ఉంటుంది, ఏ మ్యాచ్ జరిగినా చూడడానికి వేలాది మంది అభిమానులు వస్తూ ఉంటారు. అటు
కొన్ని నిమిషాల్లోనే టికెట్లు కూడా సోల్డ్ అవుట్ అవుతుంటాయి. అలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం ఈవెన్ గత సీజన్లలో కూడా ది బెస్ట్ గ్రౌండ్గా అదేవిధంగా ది బెస్ట్ పిచ్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అలాంటి స్టేడియం పైన ఇప్పుడు ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇక హెచ్సీఏ తీరు మారదు అనేది కూడా ఇప్పుడు క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఎవరున్నా సరే అందులో ఉన్నటువంటి ఆరోపణలు అవినీతి ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఎంటైర్ హైదరాబాద్కే తెలంగాణకే మచ్చ తెచ్చేటటువంటి పరిస్థితి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏర్పడింది అని చెప్పి అటు క్రికెట్ ఫ్యాన్స్ అదేవిధంగా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా హెచ్సీఏ మధ్య మొదలైనటువంటి వివాదానికి బీసీసీఐ జోక్యం చేసుకొని లేకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జోక్యం చేసుకొని ఇక్కడ పులి స్టాప్ పెడుతుందా, లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ చెప్తున్నటువంటి విధంగానే హైదరాబాద్ను వదులుకొని వేరే చోట మ్యాచ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుందా అనేది చూడాలి. అక్షయ, రవి, నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉంది ఉప్పల్లో? మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 6న మ్యాచ్ జరగబోతోంది శ్రీరామనవమి సందర్భంగా. ఇప్పటికే 2 మ్యాచ్లు పూర్తయ్యాయి. మొత్తం 9 మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇందులో 7 లీగ్ మ్యాచ్లు ఉన్నాయి, అదేవిధంగా 1 ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది, మరొక మ్యాచ్ కూడా జరగబోతుంది. సో మొత్తం 9 మ్యాచ్ల్లో ఇప్పటికే 2 పూర్తయి ఇంకా 7 మ్యాచ్లు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి టైంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పైన అటు క్రికెట్ ఫ్యాన్స్ లో కూడా ఒక ఆందోళన మొదలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ టీమ్ గా కూడా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా ఉప్పల్ స్టేడియం వేదికగానే 2 రికార్డులు నమోదు చేసింది. ఎంటైర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 287 రన్లు ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా చేసింది. సెకండ్ హైయెస్ట్ స్కోర్ 286 రన్లు కూడా ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా చేసింది. ఇలాంటి రికార్డులకు వేదికగా మారినటువంటి ఉప్పల్ స్టేడియం కానీ లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి గందరగోళానికి అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా అయోమయానికి గురవుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచే కాదు, అసలు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరుగుతాయని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అందులోనూ ఈసారి విన్నింగ్ కి కూడా దూసుకెళ్లేటటువంటి టైంలో అసలు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి టీం ఉన్నటువంటి టైంలో ఇక్కడ మ్యాచ్లు వదులుకున్నటువంటి పరిస్థితి వస్తుందా అనే ఒక ఆందోళన అయితే క్రికెట్ ఫ్యాన్స్ లో మొదలైంది. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్ రైజర్స్ యాజమాన్యంతో చర్చలకు వెళ్లి పులి స్టాప్ పెట్టుకుంటేనే బెటర్ గా కూడా భావించాలి. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చెప్తోంది ఏంటంటే మేము అదనంగా టికెట్లు ఇవ్వలేము అని. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చెప్తోంది, మేము అదనంగా టికెట్లు కోరలేదు, కేవలం ఒక బాక్స్ మాత్రమే అదనంగా అడిగామని చెప్తున్నారు. కాబట్టి అటు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ 2 కల్పించుకొని చర్చలోకి వెళ్లి వాళ్ళు పులి స్టాప్ పెట్టుకుంటేనే బెటర్ గా భావించాలి. ఎందుకంటే ఇంకా 7 మ్యాచ్లు జరగాల్సి ఉంది. 7 మ్యాచ్లు జరగాల్సినటువంటి టైంలో ఈ రోజు కేవలం 2 మ్యాచ్లకే ఇలాంటి వివాదాలు మొదలవడం పైన సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అక్షయ. ఓకే రవి.